ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి యొక్క ఈగో అండ్ యాటిట్యూడ్, అహంకారం వల్లనే, మీ పర్సన్ అహంకారం వల్లనే మిమ్మల్ని దూరం చేసుకునేలా చేసిందా? అంటే మీ పర్సన్ యొక్క ఈగో అండ్ యాటిట్యూడ్ వల్లనే మీ పార్ట్నర్ మిమ్మల్ని దూరం చేసుకునేలాగా చేసుకున్నారా? దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% ఈ రీడింగ్లో ఉన్నట్టు మీ లైఫ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు, లేదంటే కనుక ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్గా తీసుకోండి. చూద్దాము. మీ మనసులో ఉన్న వ్యక్తి యొక్క అహంకారం వల్లనే మిమ్మల్ని దూరం చేసుకున్నారా? మీ పర్సన్ దూరంగా పెట్టారా? సో చూద్దాం. Page of Wands, Six of Wands, Magician, Four of Pentacles, Queen of Wands, Queen of Pentacles, King of Cups, Nine of Cups, Five of Swords, Two of Swords, High Priestess, Eight of Cups, Temperance, the Fool, the Death. సో మీ పార్ట్నరు డెఫినెట్గా ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే తన ఈగో అండ్ యాటిట్యూడ్ కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. ఎందుకంటే తనకి ఎప్పుడు కూడా స్వేచ్ఛ, ఫ్రీడమ్కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే పర్సన్. అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరికి కూడా సమాధానం చెప్పకూడదు, అంటే నన్ను క్వశ్చన్ చేసే పర్సన్స్ నా లైఫ్లో అవసరం లేదు అనుకునే పర్సన్స్. బట్ మీ కేరింగ్ అండ్ మీ ఎఫెక్షన్ అనేది వాళ్ళకి ఎలా ఉందంటే, వాళ్ళ ఫ్రీడమ్కి అడ్డుగా ఉన్నట్టుగా. అంటే మేబీ మీరు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు అని చెప్పి మీరు పదే పదే అడగడం వల్ల ఏంటంటే వాళ్ళకు ఒక అనుమానం లాగా క్రియేట్ అవుతా ఉందన్నమాట. అంటే వీళ్ళు ఎప్పుడు నా గురించి అనుమానిస్తూనే ఉంటారు. సో దానివల్ల నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా వీళ్ళకి చెప్పే చేయాలా? నాకంటూ ఫ్రీడమ్ లేదా? నాకంటూ ఎక్కడికి వెళ్ళే ఫ్రీడమ్ అనేది వీళ్ళు ఇవ్వరా? నాకు ఏం చేసినా కూడా వీళ్ళకి చెప్పి వెళ్ళాలా? సో నా మీద అనుమానం ఉంటేనే కదా వీళ్ళు నాకు చెప్పి వెళ్ళాలనే మెంటాలిటీ ఉంటుంది అన్న ఫీలింగ్ అనేది ఎక్కువ అనమాట. అంటే వాళ్ళు ఏంటంటే మీరు పాజిటివ్గా తీసుకున్న దాన్ని, పాజిటివ్గా మాట్లాడేదాన్ని కూడా నెగిటివ్గా తీసుకుంటున్నారనమాట. అంటే అక్కడికన్నా వెళ్తే కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పడము, మీ కేరింగ్ అలా ఓవర్ కేరింగ్ అయిపోతుంది వాళ్ళకి. అంటే అవసరానికి మించి మనం ఏది చేసినా కూడా అది విషం కిందే. అమృతం పెట్టినా కూడా అవసరానికి మించి మనం పెట్టామంటే అది విషంగానే మారిపోతుంది ఎదుటి వాళ్ళకి. సో మీరు చూపించే ఓవర్ కేరింగ్ వల్ల మీరు చూపించే కేరింగ్ వల్ల వాళ్ళకి ఓవర్ కేరింగ్ వల్ల వాళ్ళకి నెగిటివ్నెస్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అనమాట వాళ్ళ మైండ్ సెట్లో. వీళ్ళు ఎప్పుడు నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వరు, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి చెప్పి వెళ్ళాలని అంటారు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏం చేసినా నేను అడగను, మరి నా లైఫ్ని ఎందుకు రిస్ట్రిక్షన్స్ పెడతారు, నాకంటూ ఫ్రీడమ్ ఎందుకు ఇవ్వరు అన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్లు ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు
మాట్లాడే మాటలు అనేవి కొంచెం నెగిటివ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు, కోపంగా బిహేవ్ చేయడం. మీరు అట్లా ఏమన్నా అడిగినా, క్వశ్చన్ చేసినా, వీళ్ళకున్న అనుమానం వల్ల వీళ్ళు నన్ను బ్లేమింగ్ చేస్తున్నారు, అందుకే ఇలా అడుగుతున్నారు, ఎక్కడికి వెళ్ళాను ఏంటనేది తెలుసుకుంటున్నారు అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకు ఉంటుంది. దానివల్ల వాళ్ళ కోపం అనేది చూపిస్తూ ఉన్నారు. బట్ మీరేంటంటే ఎక్కడికైనా వెళ్తే నాకు వెళ్తే ఒకవేళ జాగ్రత్తగా ఉండమని చెప్తాను కదా, టైంకి టైము ఎక్కడికైనా వెళ్ళా మళ్ళీ ఇంటికి వచ్చే వరకు కూడా టెన్షన్ పడుతూ ఉంటాను కదా, అందుకోసం నేను అడుగుతున్నాను తప్ప వీళ్ళని ఏదో రిస్ట్రిక్షన్ చేయడానికో వీళ్ళని ఏదో అనుమానించడానికో కాదన్న ఫీలింగ్ మీకు ఉంటుంది. అంటే కేరింగ్. వాళ్ళకేంటంటే సో వీళ్ళని అడుగుతున్నారంటే వీళ్ళకి అనుమానం ఎక్కువ, వీళ్ళకి ఎప్పుడు అనుమానం ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి అంటూ ఉంటారు, ఏదో ఒకటి బ్లేమింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి అన్ని చెప్పి నేను చేయాలా, నాకంటూ ఫ్రీడమ్ ఉండదా, నా లైఫ్లో నేను బతికే హక్కు నాకు లేదా అన్న ఫీలింగ్ వీళ్ళకి ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీ ఓవర్ కేరింగ్ వల్ల వాళ్ళకి పొసెసివ్నెస్ అండ్ అనుమానం కింద ఫీల్ అవుతూ ఉన్నారనమాట మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా. సో దానివల్ల ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళు ఊహించుకున్న దానివల్లే, వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ వల్లనే, వాళ్ళ కోపం వల్లనే, వాళ్ళు కావాలనే ఈ రిలేషన్ నుంచి దూరంగా వెళ్ళడం అయితే జరిగింది. లేదా మీరన్న ఈ రిలేషన్ నుంచి దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే వీళ్ళకి నేను వాళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్లో అట్లీస్ట్ ఒక 10% అయినా నాకు రిటర్న్ ఇస్తేనే కదా నేను ఈ లైఫ్లో కానీ ఈ రిలేషన్షిప్లో ఉండడానికి అర్థం అనేది ఉందనైనా మీరైనా దూరంగా పెట్టి ఉండొచ్చు. లేదా మీ పార్ట్నర్ అయినా కావాలనే ఎప్పుడు వీళ్ళను వాళ్ళ లైఫ్ అంటే వీళ్ళ లైఫ్ మీ చేతులు పెట్టామన్న ఫీలింగ్లో ఉంటున్నారు కాబట్టి, వాళ్ళకంటే ఎలాంటి ఫ్రీడమ్ లేదన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళంతటా వాళ్ళైనా దూరంగా వెళ్ళడం అయితే జరిగి ఉండొచ్చు. సో బట్ ఇప్పుడిప్పుడే కొంచెం రియలైజ్ అవుతున్నారు. ఎందుకంటే మీ మెమరీస్ ఏవైతే ఉన్నాయో మీరు వాళ్ళ లైఫ్లో స్ట్రక్ పొజిషన్లో ఉన్న టైంలో, అంటే మేబీ మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళకంటూ ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకపోవచ్చు, వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ లేకపోవచ్చు, వాళ్ళ లైఫ్లో కొంచెం నెగిటివ్నెస్ ఎక్కువగా ఉండి లో ఎనర్జీస్లో ఉన్న టైంలో మీరు వాళ్ళ లైఫ్లో అన్ని రకాలుగా మోరల్ స్ట్రెంగ్త్ ఇచ్చారు, ప్రతిదానికి మోటివేట్ చేస్తూ ఉండేవారు. వాళ్ళంతటా వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎలాంటి పర్సన్ అయినా దిగజారిపోయిన సిచ్యువేషన్లోకి వచ్చిన టైంలో మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారు. వాళ్ళ లైఫ్ని స్లోగా వాళ్ళ లైఫ్లో అన్ని రకాలుగా వాళ్ళని ఒక మంచి పర్సన్ లాగా క్రియేట్ చేశారు. ఒకప్పుడు మీరు రాకముందు వాళ్ళ లైఫ్లో అంత మైనస్లో ఉన్నదల్లా మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చినాక అంత ప్లస్లోనే ఉండడము, ఒక మంచి పొజిషన్లో ఉండడము, ప్రెజెంట్ అనేది మీ పార్ట్నరు, ఇవన్నీ జరిగినాయి అంటే ఓన్లీ మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ అనేది టర్న్ అవ్వడమే కాకుండా వాళ్ళకి మీరు చూపించిన ప్రేమ, కేరింగ్ అనేది వాళ్ళ లైఫ్లోనే ఎవరు చూపించలేదు. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కూడా మీకన్నా మంచిగా వాళ్ళని కేర్ చేయడం కానీ, రెస్పాన్సిబిలిటీగా ఉండడం కానీ ఎవరు చేయలేదు. బట్ వాళ్ళు ఏంటంటే దాన్ని కూడా నెగిటివ్గా తీసుకున్నారు మీ పార్ట్నర్. ఎందుకంటే వాళ్ళు జీరోలో ఉన్న పర్సన్, మైనస్లో ఉన్న టైంలో మీరు చేసినది ఏదైనా కూడా పాజిటివ్గానే ఉండేది. ఎందుకంటే నా మంచి చెప్తున్నారు, నాకు మంచి చేస్తున్నారు అన్న ఫీలింగ్ ఉన్న పర్సన్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ పొజిషన్ మారిపోవడం వలన, సో వీళ్ళు ఏం చెప్పినా నాకు ఒక నసలాగా ఉంది, వీళ్ళు ఎప్పుడు నన్ను ఏదో ఒకటి రూల్ చేయడానికి చూస్తారు, బౌండరీస్ క్రియేట్ చేయడానికి చూస్తారు అన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్కి ఎక్కువగా ఉందన్నమాట. సో దానివల్ల ఏంటంటే వీళ్ళ మైండ్ సెట్ అనేది స్టేబుల్గా ఉండదు. ఎప్పుడు కూడా either నెగిటివ్ గానే ఆలోచిస్తారు, లేదు సగము 50% ఏంటంటే కూల్గా ఆలోచిస్తుంటారు, లేదు నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇలా ఉన్నారు అన్న ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఏంటంటే ఎక్కువగా మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడము, మిమ్మల్ని కేర్ చేయకపోవడం, ముందు మీరు మైనస్లో ఉన్న టైంలో మీరు వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో అప్పుడు ఆ టైంలో వాళ్ళు కూడా అంతే రిటర్న్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ పొజిషన్ మారేసరికి వాళ్ళ మైండ్ సెట్ మారిపోయి వీళ్ళకి చెప్పేది ఏముందిలే, వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కాల్ చేసినా కావాలని సైలెంట్లో పెట్టుకోవడం, పక్కన పెట్టుకోవడము, నెగ్లెక్ట్ చేయడము, అదేమంటే ఎక్కువసార్లు కాల్ చేస్తే రిపీటెడ్గా కాల్స్ చేస్తే రిపీటెడ్గా బిజీగా ఉన్నాం మనం, ఒక రోజంతా మళ్ళీ చేస్తానని చెప్పి ఒక 1 day 2 days వరకు కూడా కాల్ చేయకపోవడము, మెసేజెస్ చేయకపోవడం, ఇలాంటివి. అంటే
నెగ్లెక్ట్ చేయడము, ఇగ్నోర్ అండ్ అవాయిడ్ చేయడం అనేది మిమ్మల్ని చాలా చాలా హర్ట్ అయ్యే విధంగా అయితే బాధ పెడుతూ ఉంది. బట్ ఒకప్పుడు వాళ్ళకి ఏ అవసరం వచ్చినా నేను చూసుకున్నాను. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకి ఇప్పుడు అన్నీ ఉన్నాయి కాబట్టి నా వాల్యూ తెలియకుండా వాళ్ళు నా లైఫ్‌లో నుంచి వెళ్ళిపోవాలని అయితే ఉన్నారేమో. మేబీ నేను వాళ్ళ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోవడమే వాళ్ళకి లైఫ్‌లో హ్యాపీగా ఉంటారేమో అన్న ఫీలింగ్ కూడా ఒక స్టేజ్‌లో మీ లైఫ్‌లోకి వచ్చిందనమాట. రావడం వల్ల ఇప్పుడు అన్నీ బాగుంటే మన లైఫ్‌లో ఉన్న వాళ్ళ గురించి మనం ఆలోచించాలా? ఏమీ లేని టైంలో కూడా మనతో పాటు ఉన్న వాళ్ళ గురించి ఆలోచించాలా అనేది మీ పార్ట్నర్ అనేది గుర్తుపెట్టి. వీళ్ళేందంటే వీళ్ళ ఇగో అండ్ యాటిట్యూడ్ అండ్ వీళ్ళ మెంటాలిటీ ఏంటంటే నేను బాగున్నాను అంటే నా వల్లే నేను బాగున్నాను. నేను కష్టపడ్డాను నాకు దాని ప్రతిఫలం వచ్చింది. అదే ఒకవేళ వీళ్ళ లైఫ్‌లో ఏదైనా నెగెటివ్‌గా జరిగి వీళ్ళు డౌన్ అయిపోతే సో నాకు అందరూ నెగెటివ్‌గా ఉంటారు. వాళ్ళు చేశారు కాబట్టి నేను అయ్యానని అనుకుంటారు తప్ప సో నేను చేసిన తప్పుల వల్లనే, నేను చేసిన మిస్టేక్స్ వల్లనే, నేను చేసిన కర్మల వల్లనే నేను ఈరోజు ఇలాంటి పొజిషన్‌లో ఉన్నానని అయితే ఎప్పుడూ రియలైజ్ అవ్వరు. అంటే మంచి జరిగితేనేమో నా వలన, చెడు జరిగితేనేమో వాళ్ళు అలా అన్నారు కాబట్టి వీళ్ళు ఇలా అన్నారు కాబట్టి వాళ్ళ వలన అనే మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట మీ పార్ట్నరు. సో ఇప్పుడు వాళ్ళ పొజిషన్ బాగుంది, లైఫ్ బాగుంది, కెరియర్ బాగుంది. సో అన్నిటి పరంగా నేను బాగున్నాను కాబట్టి, నేను కష్టపడ్డాను కాబట్టి నా లైఫ్ బాగుంది. వీళ్ళు వేసింది ఏం లేదు, ఇంకా వీళ్ళు రావడం వల్ల నాకు ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చాయి అన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్లో ఇప్పుడు ఏర్పడింది అనమాట. సో మీరేంటంటే సో మాక్సిమము ఒక 50% మెంబర్ ఏంటంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమను కూడా మీరు సాక్రిఫైస్ చేస్తారు. ఓకే నేనంటే ఇప్పుడు ఒకప్పుడు నేనంటే ఇష్టము, నా వెంట పడి మరి లేదు నువ్వు నాకు సపోర్ట్‌గా ఉండు, నువ్వు నా పక్కన ఉంటే చాలు నాకేం అవసరం లేదు, నువ్వు నాకు అదృష్టం అన్న పర్సన్సే, నా దురదృష్టం, నువ్వు ఎప్పుడు నా లైఫ్‌లోంచి వెళ్ళిపోతావు, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు, ఈ ఏడుపు వేసుకునే నా దగ్గర లైఫ్‌లో ఉండడం వల్లే నాకు ఏది కూడా ముందుకు రావట్లేదు, కలిసి రావట్లేదు అని అంటూ ఉన్నారు. సో వాళ్ళ కోసం ఏంటంటే మీరే మీ లైఫ్‌ని సాక్రిఫైస్ చేసి మీకు ఇష్టం లేకపోయినా కూడా దూరంగా ఉండడానికి కూడా మనసు ఒప్పకపోయినా కూడా సో వాళ్ళు హ్యాపీగా నేను లేకపోతేనే ఒకప్పుడు నేను ఉంటేనే అదృష్టం అన్న పర్సన్స్ ఈరోజు నేను లేకపోతేనే నా లైఫ్ బాగుంటుంది అని అనుకున్న పర్సన్స్ లైఫ్లోకి నేను ఎందుకు ఉండాలి? సరే నేను బాధపడినా వాళ్ళైనా హ్యాపీగా ఉండిద్దామనైనా మీరు దూరంగా ఉండొచ్చు. లేదా మీ పార్ట్నర్స్ ఏంటంటే ఎప్పుడు మనం వీళ్ళని దూరంగా పెడదాము, ఏదో ఒక రీజన్తో దూరంగా పెడదాం, ఇప్పుడు నా లైఫ్ బాగుంది కాబట్టి నేను దూరంగా ఉండడమే కరెక్ట్, లేకపోతే వీళ్ళు ఎప్పుడు నన్ను ఏదో ఒకటి రిస్ట్రిక్షన్స్ పెడతా ఉంటారు, లేదా పాస్ట్లో తీసుకొస్తూ ఉంటారు, ఏదో ఒకటి అంటూ ఉంటారు అన్న విధంగా అయినా కూడా వీళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది. ఓన్లీ వాళ్ళ అహంకారం అంటే మనీ ఉందన్న అహంకారము లేదా పొజిషన్ చేంజ్ అయిందన్న అహంకారం, ఇప్పుడు సిచ్యువేషన్స్ బాగుంది కాబట్టి ఆ అహంకారం వల్ల మాత్రమే మీ పార్ట్నర్ దూరంగా ఉండడం అయితే జరిగింది. సో చూద్దాము మీ లైఫ్కి మీరు తీసుకోవాల్సిన సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కేర్ అనేది ఏముందనేది చూద్దాము. Social media detox, no posting, no liking, just living. Don't let it take over your life. సో మీ పార్ట్నర్ నుంచి దూరం రావడానికి, ఆ మెమరీస్లో నుంచి బయటకు రావడానికి మీరు ఎక్కువగా సోషల్ మీడియాను ఒక సోర్స్ చేసుకుని వాటితో ఎక్కువగా కనెక్ట్ అయిపోతున్నారు. సో దానివల్ల మీరు ఇంకా మీలో పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువ, అంటే టైం వేస్ట్ అవుతుంది. అలాగే మీ మైండ్లో నుంచి ఆ థాట్స్ అనేవి పోకపోగా వేస్ట్ ఆఫ్ టైం అండ్ అనవసరమైనవి ఎక్కువ గుర్తుకు రావడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో దాన్ని మీరు ఏదైనా మంచి విషయానికి, మీరు ఏదైనా క్రియేటివిటీ ఉంది, లేదైనా నేచర్కి దగ్గర అవ్వడము, ప్లాంట్స్కి దగ్గర అవ్వడము, లేకుంటే ఫ్లవర్స్కి ఇలాంటి వాటికి హీల్ అవ్వడానికి ట్రై చేయండి. మీ లైఫ్లో ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ ఉంటే ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి ఏదైనా స్టార్ట్ చేయాలని అనుకుంటుంటే, కొంతమంది మంచి డైట్ చేయాలనో, లేకుంటే మంచి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలనో, లేకుంటే వాకింగ్, రన్నింగ్, జంపింగ్ ఇలాంటివి ఏదో స్టార్ట్ చేయాలనుకుంటారు. అది ఈ రోజు నుండే స్టార్ట్ చేయండి. దానివల్ల కూడా మీ లైఫ్లో హీలింగ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఈ సోషల్ మీడియాలో రీల్స్ చూడడం వల్ల, లేకపోతే పోస్టులు చూడడం వల్ల, పోస్టులు సెండ్ చేయడం వల్ల, మీ సిచ్యువేషన్ తగ్గట్టుగా పోస్ట్ సెండ్ చేయడం వల్ల ఎదుటి వాళ్ళు చూసి ఓకే బాధపడుతుందని మారిపోయి మీకు మళ్ళీ కనెక్ట్ అవుతారు అన్న ఫీలింగ్ అయితే ఉండదు. దానివల్ల సింపతి గెయిన్ చేసుకుంటారు తప్ప ప్రేమనైతే గెయిన్ చేసుకోలేరు. అదైతే గుర్తుపెట్టుకోండి. డానియల్,
Daniel to accept a situation, unhealthy cycles or addictions. So ఈ రిలేషన్షిప్ అనేది మీకు కరెక్ట్ కాదని చెప్పి మీకు అర్థమవుతుంది కాబట్టి ఆ ఎడిక్షన్లో నుంచి బయటకు రండి. ఆ అన్హెల్దీ సైకిల్స్, అన్హెల్దీ రిలేషన్షిప్ అనేది మన ఈ రోజు కాకపోయినా రేపటికైనా, ఇంకా చెప్పాలంటే మీరు తొందరగా బయటకు వచ్చారన్న, వచ్చి మంచి పని చేశారని, లేదా మీ పార్ట్నర్ మిమ్మల్ని దూరంగా పెట్టి మంచి పని చేశారా, మీ లైఫ్ని, మీ కెరియర్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ అన్హెల్దీ రిలేషన్షిప్ ఆరా ఎడిక్షన్లో నుంచి బయటకు రావడం అనేది చాలా అవసరం అనేది అయితే మీరు అర్థం చేసుకోండి. జస్ట్ బీ, allow yourself to be your, do not have to prove a damn things. సో మీ గురించి మీకు తెలిస్తే చాలు, 10 మందికి నేను మంచిదాన్ని, నా క్యారెక్టర్ మంచిది అని చెప్పుకోవాల్సిన, ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా తప్పులు చేసేవాళ్ళే, కానీ ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళ తప్పుని జేబులో పెట్టేసుకుని ఎదుటి వాళ్ళ తప్పుల్ని మాత్రం బయటకు చూపిస్తూ ఉంటారు. సో నువ్వు ఒకళ్ళకి ఒక తప్పు పాయింట్అవుట్ చేసావంటే 5 ఫింగర్స్ నీ వైపే చూపిస్తున్నాయి అంటే నువ్వు అంతకన్నా మిస్టర్ పర్ఫెక్ట్ అని మిస్టర్ పర్ఫెక్ట్ అయి ఉంటే నువ్వు ఎదుటి వాళ్ళకి పాయింట్అవుట్ చేయి. బట్ ఏంటంటే ఈ రోజుల్లో ఎవరు అంత మంచి వాళ్ళు లేరు. సో ఎప్పుడు వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు అని చెప్పి వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ బాధపడుతూ కూర్చోవడం కన్నా నువ్వు ఎంతవరకు కరెక్ట్ అని నువ్వు ఆలోచించుకో. సో వాళ్ళ కోసం మనం బతకట్లేదు, వీళ్ళ కోసం మనం బతకట్లేదు, ముందు నీ గురించి నువ్వు బతకడం అయితే నేర్చుకో. సో ఎప్పుడు కూడా వేరే వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు నన్ను పాయింట్అవుట్ చేశారనేది వదిలేసి నిన్ను నువ్వు సెల్ఫ్ లవ్ చేసుకోవడము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడం అనేది చాలా అవసరం. మ్యూజిక్ కెన్ హీల్ వూండెడ్ దట్ మెడిసిన్ కెనాట్ టచ్. సో మ్యూజిక్ అంటే మెడిటేషన్ లాంటివి, మ్యూజిక్ లాంటివి, ఇలాంటివి వినడం వలన మన మ్యూజిక్, సంగీతంతో రాళ్ళ కరుగుతాయి అని అంటారు. అలాంటిది మనలో ఉన్న వూండెడ్ అంటే హీల్ అవ్వాల్సిన పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి హీల్ చేసుకోలేమా. సో మీకు ఎలాంటి మ్యూజిక్ వింటే ఇంట్రెస్ట్ ఉంటుందో, లేదా మెడిటేషన్ లాంటివి కానివ్వండి, రోజు వింటూ ఉంటే, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక తప్పకుండా మీ లైఫ్లో మీరు ఏదైతే పెయిన్ అనేది అనుభవిస్తున్నారో ఆ పెయిన్ నుండి హీల్ అవుతూ వస్తూ ఉంటారు బయటకి. ఓపెన్ అప్. సో మీ మనసులో ఏదుందో దాన్ని ఓపెన్ అప్, బయటకి చెప్పండి. చాలా మంది ఏంటంటే మనసులో బాధని వాళ్ళంతటి వాళ్ళే, ఈవెన్ ఎవరైనా ఎదుటి వాళ్ళు ఏదన్నా అన్నా కూడా మళ్ళీ తిరిగి అనలేరు. అనకుండా మనసులో పెట్టేసుకుని వాళ్ళు నన్ను అన్నారు కదా, నేను ఇలా అనుంటే బాగుండదు అని మనసులోనే పెట్టేసుకుని బాధపడుతూ ఉంటారు తప్ప, అండ్ ఎదుటి వాళ్ళు మా అన్నదానికి హట్ అయినా కూడా మళ్ళీ తిరిగి సమాధానం చెప్తే అది అక్కడితో అయిపోతుంది. బట్ ఏంటంటే కొంతమంది మనసులోనే పెట్టేసుకుని బాధపడుతూ బయటకు ఓపెన్ అప్ అవ్వకుండా మొహమాటాలు పోతూ ఉంటారు. అట్లాంటివి మాత్రం మానుకోండి. అలాంటివి చేయకుండా ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ చెప్పండి. మహా అయితే అక్కడితో అయిపోతుంది, ఒక 2 తిట్లు తిట్టుకుంటారు, కొంచెం హట్ అవుతారు అంతే, కానీ అక్కడితో క్లియర్ అయిపోతుంది. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.